చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని, అభివృద్ధి చేసి చూపుతా అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. నా నాలుగుపై మచ్చలున్నాయి, నేనేమంటే అదే జరుగుతుందని అంబేద్కర్ సాక్షిగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తాడని ఎమ్మెల్యే రామ్మోహన్ ఈ సందర్భంగా అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ నిజంగా మనం అందరం నివాళి అర్పిస్తాం, స్మరించుకుంటాం. ఎంతోమంది మహాపురుషులను చూసినాం ప్రపంచం మొత్తంలో చూసిన మహాపురుషులలో చరిత్ర సృష్టించిన చాలామంది. కానీ 80 సంవత్సరాల క్రితం ఊహకందనటువంటి ఆలోచనలు వచ్చిన బిఆర్ అంబేద్కర్ గారు ఎంత గొప్పనో ఆ రోజు మాట్లాడారు. అంటరాని తనం గురించి, మహిళలకు కూడా సదవకాశాలు ఇవ్వాలి, సముచిత స్థానం ఇవ్వాలి, ఇలా అనుకుంటూ ఆలోచిస్తూ పోతే అంతటి పట్టభద్రుడైన తర్వాత ఆయనను ఒక మంచి ఆఫీసర్ ఉన్నప్పుడు అంటరాని వాడని చెప్పి ఆయనకు ఫైల్ అంది అన్నప్పుడు అంటరాని తనమైంది ఇదేంటి అని చెప్పి అప్పుడు గలమెత్తి అప్పటికెళ్ళి వాళ్ళ 80 సంవత్సరాల తర్వాత అమెరికా లాంటి దేశాల్లో కూడా మహిళలకు సముచిత స్థానం లేదు. ఇవాళ ఆలోచనల గురించి మాట్లాడితే ఆయనకు ఆ ఆలోచనలు అప్పుడు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి కూడా ముందే ఆలోచించి రాసింది మన రాజ్యాంగంలో. సో అంతటి గొప్ప మనిషికి నివాళి అర్పిస్తూ ఆయన జయంతిలో ఆయన స్మరించుకుంటూ మనం ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలను సాధించాలి. ఎందుకు సాధించాలంటే అంత గొప్ప కళలు కన్నా పెద్ద మనసున్న మనిషి ఆయన ఆశయాలను డెఫినెట్గా సాధించుదాం, ముందుకు సాగుదాం, కలిసికట్టుగా సాగుదామని.